హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. కోటి ఎస్బీఐ ఆఫీస్ ఏటీఎం సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఏటీఎంలో 6 లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్లాడు రషీద్. రషీద్పై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకు వెళ్లారు దుండగులు. కాల్పుల్లో రషీద్ కాలికి తీవ్ర గాయమైంది. హాస్పిటల్కి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు ఇప్పుడు వెతుకుతున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఆ ప్లేస్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా కాల్పులు చోటు చేసుకోవడం అందరినీ షాక్ గురి చేస్తుంది. హైదరాబాద్లోని కోటి ఎస్బీఐ ఏటీఎం ఆఫీస్ దగ్గర, ఇంకా చెప్పాలంటే ఎస్బీఐ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది ఏటీఎం. ఎస్బీఐ ఆఫీస్కి పక్కనే ఆనుకుని ఒక ఏటీఎం ఉంటుంది. అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఏటీఎంలో 6 లక్షలు డిపాజిట్ చేసేందుకు రషీద్ అక్కడికి వెళ్ళాడు. అయితే రషీద్పై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకు వెళ్లారు దుండగులు. కాల్పుల్లో రషీద్ కాలికి తీవ్ర గాయమైంది. అసలు ఇందుకీ రషీద్పై కాల్పులు జరిపింది ఎవరు? అసలు ఆ వ్యక్తికి రషీద్ దగ్గర అంత మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పి ఎలా తెలిసింది? దగ్గర వాళ్ళు ఎవరైనా తీసారా? లేకపోతే అక్కడ రోజు వాళ్ళని పరిశీలిస్తూ ఉంటారు కదా, అలాంటి దుర్మార్గులు దుండగులు ఎవరైనా తీసే ప్రయత్నం చేశారా? ఒకవేళ దొంగతనం చేయడానికి వస్తే కాల్పులకు ఎందుకు తెగబడ్డారు? తెలిసిన వాళ్ళే చేస్తారా? స్నేహితులా? లేకపోతే కుటుంబమా? ఇంకెవరు దీని వెనకాల ఉండి ఉండొచ్చు? కాల్పులు జరిపి మరి మీరు చూడొచ్చు, అక్కడ ఆ రక్తపు మరకలు మీకు అక్కడ కనిపిస్తున్నాయి. బహుశా అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నట్టున్నాడు. ఎప్పుడైతే కాల్పులు జరిపారో ఆ సెక్యూరిటీ గార్డు కూడా భయపడిపోయి పక్కకు వెళ్ళిపోయినట్టున్నాడు. బహుశా మీరు చూడొచ్చు, అక్కడ చైర్ ఒకటి కనిపిస్తుంది. పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని ప్రస్తుతం ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. సో ఏటీఎంస్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు అక్కడ విత్డ్రా చేసుకుందాం అనుకున్నా, లేకపోతే క్యాష్ డిపాజిట్ చేద్దాం అనుకున్నా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అండ్ చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. లేకపోతే కనుక పెను ప్రమాదం తప్పదు అనేది వినిపించమాట. అవును, పెను ప్రమాదమే. ఎందుకంటే బహుశా 50,000కి లక్షలకు కూడా దొంగతనాలు చేసేసిన వాళ్ళు ఉన్నారు ఏటీఎం సెంటర్స్ దగ్గరికి వెళ్ళే క్రమంలో. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. లైవ్లో ఒకసారి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పవన్, ఎన్ని గంటలకు జరిగింది ఈ ఘటన? ప్రస్తుతం దుండగుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఎస్ సచిన్, సుమారు ఈ హైదరాబాద్లో మళ్ళీ కాల్పుల కలకలం రేపుతా ఉంది. సుమారుగా 7:30 గంటలకి ఈ చోరీ అయితే జరగడం జరిగింది. ఇదైతే రషీద్ అనే వ్యక్తి తన డబ్బుని ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఈ చోరీ అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే డబ్బులు డిపాజిట్ చేయడానికి తన దగ్గర ఉన్న 6 లక్షలని తీసుకెళ్లి ఉదయం సుమారు 7 గంటల సమయానికి ఏటీఎంకి వెళ్ళడం జరిగింది. ఆ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే సమయానికి కొంతమంది దుండగులు అతనిపై దాడి చేసి ఒక నాటు తుపాకీతో అతనిపై మొకాలు కింది భాగంలో ఫైర్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తన కాలికి తీవ్ర గాయమవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని దగ్గర నుంచి 6 లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. ఏవైతే ఆ రషీద్ అనే వ్యక్తి సుమారుగా 7 గంటల సమయానికి అంత తెల్లవారుజామున 6 లక్షల రూపాయలని డిపాజిట్ చేయడానికి ఎందుకు వెళ్ళాడు, అండ్ అదే సమయానికి దుండగులు దాడి చేశారు. ఇవంతా కూడా కొన్ని ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకంటే 6 లక్షల రూపాయలని ఆ ఏటీఎంలో ఎవరు కూడా డిపాజిట్ చేయరు. ఎవరైనా ఉన్నా కదా బ్యాంకు వెళ్తారు, బ్యాంకులో డిపాజిట్ చేసుకొని రసీద్ తీసుకొని అందులో డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ నేపథ్యంలో రషీద్ 6 లక్షల రూపాయలు ఏటీఎంలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏటీఎంలోకి ఎందుకు వెళ్ళాడు అన్నది క్వశ్చన్ అయితే రేజ్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ మరొకటి, హైదరాబాద్లోకి ఈ గన్ కల్చర్ ఎలా వస్తూ ఉంది, ఈ గన్స్ని ఎంత అరకరుతా ఉన్నా కూడా ఈ నాటు తుపాకులు బీహార్ కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ డిసైడ్ వాడే ఈ నాటు తుపాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్కి యథేచ్ఛగా వస్తూ ఉన్నాయి. చిన్నవాటికి పెద్దవాటికి ప్రతి విషయాన్ని కూడా ఈ గన్స్ తీసి ఏదో యూఎస్లో అమెరికాలో గన్ కాల్పుల్లాగా ఇండియాలో హైదరాబాద్లో కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. గన్ కాల్పులు ప్రతి విషయానికి గన్ ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గన్స్ ఎలా వస్తున్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ కేసుకు సంబంధించి ఈ 6 లక్షల రూపాయలు నగదు ఏదైతే చోరీ జరిగిందో, ఈ 6 లక్షల రూపాయలు చోరీ జరిగిందో దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ 6 లక్షల రూపాయలకు సంబంధించి ఈ విషయం దుండగులకు ఎలా తెలిసింది అంటే, ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని బయటకు వస్తుంటే బయట నుంచి కాపు కాసి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 7 గంటలకి ఇంట్లోంచి బయలుదేరి ఏటీఎంకి వెళ్ళిన రషీద్కి దుండగులు ఫాలో అవుతూ ఏటీఎం వరకు వెళ్ళి అతనిపై కాల్పులు చేరిపి అతని దగ్గర 7 లక్షలు తీసుకున్నారంటే 6 లక్షలు తీసుకున్నారంటే ఈ గ్యాప్లో కూడా చేయొచ్చు కదా. ఈ గ్యాప్లో ఇంటి దగ్గర నుంచి ఏటీఎం వరకు వెళ్ళే గ్యాప్, ఈ సమయం కూడా ఉంది. ఈ గ్యాప్లో కూడా అతని దగ్గర దాడి చేయొచ్చు. కానీ ఏటీఎం వరకే వెళ్ళి అక్కడే గన్ కాల్పులు జరిపి ఎందుకు తీసుకున్నారనే కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ప్రస్తుతానికి క్లూస్ టీమ్ ఏదైతే ఉందో దీనికి అక్కడున్న ఆనవాళ్ళని కూడా సేకరిస్తూ ఉన్నారు. ఆ బుల్లెట్కి సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ బుల్లెట్స్ అన్నీ కూడా నాటు తుపాకీ అన్నట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు. అండ్ అదేవిధంగా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్
మెయిన్గా సీసీటీవీ ఫుటేజ్ వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విజువల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ఐడెంటిఫై అయితే సీసీటీవీ ఫుటేజ్ కనుక బయటకు వస్తే వితిన్ 24 అవర్స్లో వాళ్ళని పట్టుకుంటా ఉంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఈ కేసు సంబంధించి 2 కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. ఒకటి గన్ ఫైరింగ్, సిటీలోకి గన్స్ వచ్చాయి పట్టపగలు తెల్లవారుజామున గన్ ఫైరింగ్ జరిగింది. అండ్ ఏటీఎం దగ్గర చోరీకి యత్నించారు, ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు, ఒక ప్రాణం తీయడానికైనా వెనకాడలేదు డబ్బు కోసం. ఇలాంటి 3 ఘటనలు, ఈ 3 కేసుల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ కాల్పులు గల కారణాలు నిజంగా డబ్బువేనా, నిజంగా 6 లక్షల కోసమే అతనిపై గన్ కాల్పులు జరిపి డబ్బుల కోసమే కలిపారా, లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా ఉండి అతనిపై కక్ష పెంచుకొని ఇదంతా కూడా ఒక ఏటీఎం చోరీ కింద సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. దీని వెనుక కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సచిన్, ప్రస్తుతం రషీద్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఎవరి మీద అనుమానం ఉందా రషీద్కి, లేకపోతే ఈయన అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుందా? ప్రస్తుతం అతగాడి పరిస్థితి ఏంటి, ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతానికి రషీద్ని అయితే హాస్పిటల్కి తరలించడం జరిగింది. చికిత్స నిమిత్తం అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఏదైతే బుల్లెట్ గాయం తాగిన వెంటనే చుట్టుపక్కల అంతా కూడా బ్లడ్ వెళ్ళడంతో అతనికి కాస్త నీరసంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను కోలుకున్న వెంటనే అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా ఉంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అండ్ అతనికి తగిలిన గాయం ఏదైతే ఉందో దాని నుంచి రికవరీ కావడానికి కొంత సమయం కూడా పడుతుందంటూ కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి రషీద్ ఇచ్చే సమాధానాలు పట్టే కేసు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ సమయంలో ఇంటికి నుంచి బయటికి వెళ్ళాడు, ఏటీఎంకి వెళ్ళాడు, అండ్ 6 లక్షల రూపాయలు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విషయంలో ఏదైనా ల్యాండ్ అమ్మితే వచ్చాయా, లేకపోతే ఇల్లు ఏదైనా సేల్ పెట్టడం వలన, లేకపోతే బంధువుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడా, లేకపోతే ఇలా వచ్చాయి ఈ డబ్బులు. ఈ కోణంలో ప్రజలు క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంది. పోలీసులు ఆ రషీద్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మరికొన్ని గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రక్తం తీవ్రంగా పోవడంతో అతను కాస్త వీక్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను కోలుకున్న వెంటనే రషీద్ దగ్గర నుంచి ఈ కీలక అంశాల దగ్గర నుంచి ఆన్సర్లు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటే తెలుస్తోంది. సచిన్, ఆల్ రైట్, మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పవన్, దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ప్రస్తుతం కోటిలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర, అఫ్కోర్స్ అక్కడ బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ పక్కనే ఎస్బీఐ ఏటీఎం ఉంటుంది. అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకులో డబ్బులు వేసేందుకా లేకపోతే తీసేందుకా? ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఏటీఎంలో 6 లక్షలు డిపాజిట్ చేసేందుకు వెళ్ళాడు రషీద్. 6 లక్షలు ఎలా డిపాజిట్ చేస్తాడు, ఈ డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఒక సాధ్యం ఉన్న అంశం ఏంటంటే 6 అకౌంట్స్కి బహుశా లక్ష 6 లక్షలు చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే అక్కడికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా గమనించిన వ్యక్తి దాడికి పాల్పడ్డా అనేది ఇప్పుడు వినిపించే మాట. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నాకు సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్ట్రీమింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.